యేసుప్రభు పట్టబడ్డాడు, ఆయన కేసులు అప్పగిస్తున్నాడు, ఆయనే కొడుతున్నాడు, నన్నైతే శతక బాధేస్తారు. నా వల్ల కాదేక సైలెంట్ గా సైడ్ అయిపోదాం. సైలెంట్ గా నువ్వు ఎప్పుడు సైడ్ అయిపోతావు అని అంటే, నువ్వు ప్రార్థనలో గడపకుండా ఉన్నప్పుడు నీ భక్తి జీవితం భక్తిహీనతలోకి వెళ్ళిపోద్ది. నువ్వు దేవుని కోసం నిలబడే వ్యక్తిగా ఉండవు. కాబట్టి ఆయన వచ్చి 3 సార్లు చెప్పాడు, అరే బాబు నాయన, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి. శోధన నీ మీదకి రావడానికి ఆస్కారం ఉంది. అందుకనే 3 సార్లు చెప్తాడు యేసుప్రభు వారు వచ్చి. 3 సార్లు వాళ్ళు శిష్యులు నిద్రపోతారు అక్కడ. అయ్యా కాస్త ప్రార్థన చేయండి అయ్యా, సాతానుగాడు వస్తున్నాడు, సాతానుగాడు నిన్ను ఏం చేస్తాడు, జల్లిస్తాడు. రేపు పేతురు వెనుకగా ఉండు, పేతురు రేపు కోడి కుయ్యకముందే నీవు నన్ను ఎరగమని 3 సార్లు చెప్తావు. లేదా నేను ప్రారంభించేస్తాను, నీకోసం చచ్చిపోతాను నేను. అది ఆవేశంగా మాట్లాడుతున్నాడే కానీ ఆచరణలో లేదు. ఆవేశంగా మనం మాట్లాడతాం, ఆచరణలో లేదు. ఆచరణలో ఎందుకు లేదంటే మనం దేవునితో అంటకట్టబడలేదు, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించలేదు. ఆ రాత్రి విఫలమైపోయాడు. ఎవరు? పేతురు. ఆ రాత్రి పేతురు విఫలమైపోయాడు కాబట్టి ఒక చిన్న పోరి వచ్చి, చిన్న పిల్ల వచ్చి, నువ్వు అక్కడ ఉన్నావు కదా, నేను చూశాను. లేదు, నేను ఎక్కడున్నాను, ఆయనకి నాకు సంబంధం లేదు. కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ వచ్చింది, నువ్వు అక్కడే ఉన్నావు, నేను చూశాను ఆ రోజు అంది. లేదు, నేను చూడలే. ఒట్టు నా మీద ఒట్టు, అమ్మ తోడు, నేను చూడలే. ఆ చలిమంట కాకుండా ఆ సందర్భం నేను చూడలేదు. ఒట్టు అమ్మ తోడు, పొంకుతున్నాడు. ఏసంటే నీకోసం చచ్చిపోతానే అంటే ఒక్క మాట చెప్పొచ్చు, నేను ఉన్నానండి, చావాలా? కానీ ఈ శోధనలో పడిపోయాడు. ఎందుకున్నంటే ఏమి ఇప్పుడు